పద్మావతి పెద్దదై పెళ్లి వయసుకు వచ్చింది. తన తండ్రి అయిన ఆకాశరాజుకు చింత ఎందుకు? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. పద్మావతికి పెళ్లి వయసు వచ్చింది. ఆమె అందం చూసి ఆకాశరాజులో మళ్లీ చింత మొదలైంది. ఆయన తన గురువుతో, పద్మావతికి పెళ్లి వయసు వచ్చింది. ఆమె కళ్లలో కనిపించే ఆ దివ్యత్వం చూస్తుంటే ఆమెను చేపట్టే సామర్థ్యం ఏ మానవ మాతృడికి ఉంటుందని నాకు అనిపించడం లేదు. నా పుత్రికకు తగిన వరుడు ఎక్కడున్నాడో కదా. బృహస్పతి చిరునవ్వు చిందిస్తూ, రాజా, నువ్వు ఆందోళన చెందకు. ఆ పద్మావతిని చేపట్టే వరుడు సామాన్యుడు కాడు. ఆయన ఇప్పటికే ఈ భూమిపై వేచియున్నాడు. ఆ పరమాత్ముడే తగిన సమయంలో నీ ముంగిటకు వస్తాడు అని సమాధానమిచ్చారు. అప్పుడే అక్కడ వెంకటాద్రి కొండలపై గాయం నయమైన శ్రీనివాసుడు సేదతీరుతూ ఉన్నారు. వసంతకాలం రాకతో అడవి అంతా పూల పరిమళాలతో నిండిపోయింది. ఒక శుభోదయాన పద్మావతి అమ్మవారు తన చెలికత్తెలతో కలిసి రాజ ఉద్యానవనంలో విహరిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి నారద మహర్షి విచ్చేశారు. పద్మావతి ఆయనకు భక్తితో నమస్కరించగా ఆయన ఆమె హస్తాన్ని చూసి, తల్లే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీకు భర్త కాబోతున్నాడు అన్నారు. ఆ మాట చెప్పి ఆయన అంతర్ధానమయ్యారు. సరిగ్గా అదే రోజు వెంకటాద్రిలో ఉన్న శ్రీనివాసుడు గుర్రంపై వేటకు బయలుదేరారు. తరువాతి భాగంలో ఏనుగు వెంట స్వామి ఎలా వెళ్లారో, పద్మావతి అమ్మవారిని తొలిసారి చూసి ఎలా పరవశించారో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.